If one card is drawn from a well-shuffled deck of 52 cards, find the probability of getting a spade, queen of hearts, and ace of red color, not a jack of black. So well-shuffled deck of 52 cards అంటేనే ఆటోమేటిక్గా మనం ఏం తీసుకోవాలి, total number of possible outcomes 52 అనుకోవాలి. Total number of possible outcomes 52. Number of possible outcomes well shuffled 52 అనుకున్నాం. నెక్స్ట్ స్పేడ్ అన్నాడు. సో స్పేడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ సింబల్. సో కార్డ్స్లో ఉన్న డెక్ ఆఫ్ కార్డ్స్లో ఉన్న సింబల్స్ ఏంటి? స్పేడ్ బ్లాక్ కలర్లో ఉంటుంది, నెక్స్ట్ క్లబ్ బ్లాక్ కలర్లో ఉంటుంది, డైమండ్ హార్ట్ రెడ్ కలర్లో ఉంటాయి. ఈ రెండు కూడా డైమండ్ హార్ట్ ఈ సింబల్ కార్డ్స్ అనమాట. అంటే కార్డ్లో ఉన్న సింబల్స్ ఇవి. సో ఈచ్ 13 ఉంటాయి. 52లో 13 ఉంటాయి. సో టోటల్ ఎన్ని? 52 వస్తాయి. టోటల్ 52 కార్డ్స్. సో ఓన్లీ బ్లాక్ కార్డ్స్ అన్నాడు అనుకోండి, స్ప్రెడ్ కాకుండా బ్లాక్ 26 ఉంటాయి, రెడ్ వచ్చేసి 26 ఉండొచ్చు. సో స్పేడ్ అన్నాడు. స్పేడ్కి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 13. క్వీన్ ఆఫ్ హార్ట్స్ అన్నాడు. నెక్స్ట్ క్వీన్ వచ్చేసి ప్రతి సింబల్కి 1 ఉంటుంది. క్వీన్ స్పేడ్లో ఒక క్వీన్, క్లబ్లో ఒక క్వీన్, డైమండ్లో ఒక క్వీన్, హార్ట్ సింబల్లో ఒక క్వీన్. ఎవ్రీ సింబల్ ఉన్న కార్డ్కి ఒక క్వీన్ ఉంటుంది. టోటల్గా అయితే 4 క్వీన్స్ ఉంటాయి డెక్ ఆఫ్ కార్డ్స్లో. కానీ క్వీన్ ఆఫ్ హార్ట్ సింబల్ అంటే మాత్రం ఓన్లీ 1 ఉంటుంది. క్వీన్ ఆఫ్ హార్ట్ సింబల్. అలాగే క్వీన్ ఆఫ్ డైమండ్ 1, క్వీన్ ఆఫ్ స్పేడ్ 1, క్వీన్ ఆఫ్ క్లబ్ 1. నెక్స్ట్ ఏస్ ఆఫ్ రెడ్ కలర్ అన్నాడు. ఏస్ ఆఫ్ రెడ్ కలర్ క్వీన్ ఎలా ఉంటుందో సింబల్ ఒకటి, ఏస్ కూడా అలానే ఉంటుంది. ఏస్ అంటే ఏ అని ఉంటుంది కార్డు. సో స్పేడ్కి 1, క్లబ్కి 1, డైమండ్కి 1, హార్ట్కి 1, టోటల్ 4 ఏసెస్ ఉంటాయి. దీంట్లో ఏస్ ఆఫ్ రెడ్ కలర్ అంటే ఓన్లీ 1 మాత్రమే ఉంటుంది. 2 కలర్స్ ఉంటాయి. ఎందుకంటే 2 సింబల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 సింబల్స్కి రెడ్ కలర్లో ఉంటాయి. ఇక్కడ ఒక ఏస్, ఇక్కడ ఒక ఏస్, 2 ఏసెస్ ఉంటాయి. హార్ట్కి సంబంధించినవి, డైమండ్కి సంబంధించినవి. ఏస్ ఆఫ్ రెడ్ కలర్స్ వచ్చేసి 2. నెక్స్ట్ నాట్ ఏ జాక్ ఆఫ్ బ్లాక్. సేమ్ జాక్కి కూడా అంతే. జాక్ కూడా ఏంటి? సింబల్కి 1 ఉంటుంది. వీటిలో 2 బ్లాక్ కలర్ జాక్స్ ఉంటాయి, 2 రెడ్ కలర్ సింబల్ సంబంధించిన డైమండ్ హార్ట్ సంబంధించిన 2 జాక్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనము నాట్ ఏ జాక్ ఆఫ్ బ్లాక్ అన్నాడు. అంటే బ్లాక్ కలర్లో ఉన్న జాక్స్ తప్ప వేరే ఏమొచ్చినా ఈ ఈవెంట్ పాసిబుల్ అయినట్టే. సో బ్లాక్ కలర్లో జాక్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మిగతా 2 ఈ 2 తీసేస్తే నాట్ అన్నాడు కాబట్టి ఈ 2 తప్ప అని మీనింగ్ అనమాట. ఈ 2 తప్ప ఎన్ని ఉంటాయి ఫేవరబుల్ అవుట్కమ్స్? ఏ వచ్చినా కూడా ఓకే. ఈ 2 తప్ప టోటల్ ఎన్ని ఉండొచ్చు అంటే 50 ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 50. సో ఇప్పుడు ఫస్ట్ స్పేడ్ తీసుకుంటాం. ఏ స్పేడ్ వచ్చే ప్రాబిలిటీ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ముందే రాసేసాను కాబట్టి ఇది తీసుకోవచ్చు. సో స్పేడ్కి సంబంధించి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? స్పేడ్ అంటే సింబల్కి సంబంధించి 13 ఉంటాయి. సో పి ఆఫ్ spade and the probability of getting a spade is equal to number of favorable outcomes by total number of possible outcomes. So total number of possible outcomes. So spade అనేది సింబల్ కాబట్టి 13 ఉంటాయి. టోటల్ ఎన్ని? 52 ఉంటాయి. సో ఇది 13 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 13 1 13 4. సో 1/4 బ్యాలెన్స్ ఉంది. సో ప్రాబిలిటీ ఆఫ్ స్పేడ్ ఎంత? 1/4. నెక్స్ట్ క్వీన్ ఆఫ్ హార్ట్స్ అన్నాడు. క్వీన్ ఆఫ్ హార్ట్స్ సో దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ మనం చెప్పాం. హార్ట్ అనేది సింబల్, ఒక సింబల్కి ఒక క్వీన్ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని?
favorable outcomes. Number of favorable outcomes 1. So P of అంటే probability of getting a queen of hearts is equal to number of favorable outcomes by total number of possible outcomes. So 1/52. ఇక్కడ ఏం క్యాన్సిలేషన్స్ లేవు. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ క్వీన్ ఆఫ్ హార్ట్స్, సింబల్ హార్ట్ అంటే సింబల్, ఒక సింబల్లో 1 క్వీన్ మాత్రమే ఉంటుంది కాబట్టి 1/52. నెక్స్ట్, సో మీరు ఫస్ట్ ఇలా అది సింబలా లేదా కార్డ్ టైపా, రెడ్ కలరా, ఏ కలర్ ఉంటుంది ఇలా ముందే డిసైడ్ చేసుకుంటే బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి సి వచ్చేసి అండ్ ఏస్ ఆఫ్ రెడ్ కలర్. సో రెడ్ కలర్కి సంబంధించిన ఏస్ అనేది ఒక్కో సింబల్కి ఒక్కొక్కటి ఉంటుంది. రెడ్ కలర్లో 2 సింబల్స్ ఉంటాయి, ఏవి డైమండ్, హార్ట్ ఉంటాయి. సో ఈ లెక్కన 2 సింబల్స్ ఉన్న ఏసెస్ 2 ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసి అది. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes 2. Number of favorable outcomes 2. So P of and the probability of an ace of red color ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై total number of possible outcomes. సో ఎంత రావచ్చు? సో 2 అనేది ఫేవరబుల్ అవుట్కమ్స్, 52 అనేది టోటల్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్. సో 2 1s 226, 1/26. సో ఇవి ఈ క్వశ్చన్ సంబంధించిన వాటిలో థర్డ్ క్వశ్చన్ సి అండ్ ఏస్ ఆఫ్ రెడ్, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ ఏస్ ఆఫ్ రెడ్ కలర్. నెక్స్ట్ డి ఉంది, నాట్ ఏ జాక్ ఆఫ్ హార్ట్స్, జాక్ ఆఫ్ బ్లాక్ లేదా బ్లాక్ ఆఫ్ జాక్ అని ఇచ్చాడు మనకి. జాక్ ఆఫ్ బ్లాక్ లేదా బ్లాక్ ఆఫ్ జాక్ అని ఇచ్చాడు. బ్లాక్ కలర్లో ఉన్నవి జాకీలు ఇంకా తప్ప అన్నాడు. సో బ్లాక్ కలర్లో ఎన్ని జాక్స్ ఉంటాయి? బ్లాక్ కలర్లో ఉండేది 2 జాక్స్ ఉంటాయి. ఎందుకు? ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క జాకీ ఉంటుంది, 2 జాకీస్ ఉంటాయి కలర్ మీద బేస్ చేసుకుంటే. బ్లాక్లో 2 సింబల్స్ ఉంటాయి, స్పేడ్, క్లబ్. ఆ స్పేడ్, క్లబ్ తప్ప ఈ మిగతా ఏవో వచ్చినా అంటే ఆ జాకీస్ మాత్రం, మిగతా స్పేడ్, క్లబ్లో వచ్చిన క్వీన్, కింగ్ కూడా కౌంటే మన ఈవెంట్కి. సో కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఇక్కడ ఏమవుతాయంటే ఆ 2 తప్ప అంటే 50 ఉంటాయి. ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 50. సో పి ఆఫ్ నాట్ ఏ జాక్ ఆఫ్ బ్లాక్ అన్నాం అనుకోండి, పి ఆఫ్ నాట్ ఏ జాక్ ఆఫ్ బ్లాక్, సేమ్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes by total number of possible outcomes. So number of favorable outcomes in action of 50. Total number of possible outcomes 52. 2తో పోతుంది, 225 226. ఇంకేమైనా టేబుల్లో పోతుందా? 2 కామన్గా, నాట్ డివిజిబుల్ కాదు. సో 25/26. ఇది కార్డుకి సంబంధించిన 2వ మోడల్ క్వశ్చన్ ఇది.